అండి, బాగున్నారా? ఈరోజు మా పిల్లల గురించి గులాబ్ జామ్ చేద్దామని అనుకుంటున్నానండి. అది పంచదారతో కాదండి, బెల్లం పాకంతో చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను, సరేనా? రండి చేసుకుందాం. ఇదిగోండి, ఇలాగా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుందండి, ఒక 20 రూపాయలది. అవి ఒక 2 తెచ్చుకుంటే చాలు. ఇదిగోండి, ముందుగా ఇలాగా గిన్నె తీసుకొని కొద్దిగా చిటికెడు సాల్ట్ అండి, కొద్దిగా. ఇప్పుడు ఇది చపాతీ ముద్దలాగా, అంటే కొద్దిగా గట్టిగా పాలు, గోరువెచ్చని పాలండి, కాసి పెట్టుకోవాలండి ముందుగానే. పర్లా నీళ్ళు అయినా పర్లేదు, గోరువెచ్చని పాలైనా తీసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అవుతుంది అనమాట కలుపుకుంటే. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి, నెయ్యి వేస్తే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచి ఇలాగూ బెల్లం పాకం వేసుకుందాం పొయ్యి మీద. ఇదిగోండి, గులాబ్ జాములకి బెల్లం పొడి వేసుకోండి. బెల్లం పొడి వేసుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్ళండి, నోటాల సగం వరకు నీళ్ళు. అదిగోండి, ఆ పాకం మరుగుతుందండి. మరిగేటప్పుడు ఈలోపు గులాబ్ జామున్ మనం వేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోండి గులాబ్ జామున్ ఈ సైజులో. ఇప్పుడు మనం అవి ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద దాకా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, సారీ అట్లయితే పెట్టేసా. చూసారా, చక్కగా గుండ్రంగా బ్రౌన్ కలర్లో వేగినాయి అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనండి మంట చక్కగా ఇలాగ వస్తాయి. ఇదిగోండి, గుండు గుండు గులాబ్ జామ్. ఇదిగోండి, ఇలాగా వేసినట్టు నూనెలో ఇలాగ. మరి పైనుంచి ఇసిరేయకండి చేసుకునేటప్పుడు, పిల్లలు ఎవరైనా చేసినప్పుడు. ఇదిగోండి, ఇలా బెల్లం పాకం పెట్టుకున్నాం కదా, వీటిని ఇందులో వేసేసుకొని ఒక అరగంట కదుపుకొని ఉంటే ఆ పాకం అంతా, బెల్లం పాకం అంతా గులాబ్ జామున్కి పట్టి బాగుంటుంది. మా పిల్లలు స్కూల్ టైం వచ్చేపాటికి ఇవాళ గులాబ్ జామ్ చేసి పెట్టానండి. మూత పెట్టేసుకుంటామండి. మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు, ఒక అరగంట దాన్ని పెట్టేస్తే ఎమ్మి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. సరేనండి, నా వీడియో పూర్తిగా మీరు చూసారనుకుంటాను. నా వీడియో మీరు చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.